ఇంకా నగార మోగలే గాని తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల కళ్ళు సర్పంచ్ ఎన్నికల మీదనే ఉన్నాయి. ప్రభుత్వ పాలన గురించి నలుగురితోటి చర్చ పెట్టానని ఈ నడుమ సీఎం రేవంత్ సారు ఏమంట చెప్పిండో గాని కొందరు లీడర్లు అదే పనులున్నారు. ముంగట ఎన్నికలున్నాయనే కావచ్చు. ఇగో గీ ఎమ్మెల్యే సార్ కూడా అదే కార్యం ముంగటేసుకున్నట్టున్నాడు గాని ఇదేమన్న పద్ధతేనా? సూచి చెప్పుండ్రు మీరే. పుసుక్కున జెండా వందనం సంబరాలు అనుకునే రోజుల్లో ఇది చూసి మిరియాల కూడా షెయి పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సార్ చేసిన ఘనకార్యం ఇది. సర్కారు రుణమాఫీ ఫుల్ గా చేసిందట, సన్నపాట్లకు బోనస్ మస్తుగా ఇస్తున్నదట. ఇట్లా సర్కారు అమలు చేస్తున్న పథకాల గురించి రైతులకు చెప్పానని తెలిసి పొలంలో దిగిండు సారు. మంచి ముచ్చటే. రోడ్డు మీద పోతా అంటే మిరియాల కూడా తక్కల పెళ్లికాడ వ్యవసాయం పనులు చేసే ఈ రైతులను చూడంగానే వెనుకట రైతుగా బతికిన రోజులు యాదికొచ్చినాయట ఎమ్మెల్యే గారికి. ఇక కారు దిగి కాళ్ళు బయట పెట్టిండు, పంచె కట్టిండు, తలకు రుమాలు చుట్టిండు, ట్రాక్టర్ ఎక్కి దమ్ము కూడా చేసిండు. మరి అంతల్నే పార్టీ జెండాలు ఎడా దొరికినాయో గానీ రైతుల పేరు మీద భలే రాజకీయం ముంగటేసుకున్నారు పోండ్రి. మరి లేకుంటే ఎందుల్లా ఇదేమైనా పద్ధతేనా అసలుకు? ఈ పద్ధతి సల్లగుండా ఇక అంతటితోటే ఊకోలే. నారు వరిసిండు, అమ్మలక్కలతోటి కలిసి నాటేసి అటెంక పోటు వాళ్ళకి పోజు కూడా ఇచ్చిండు సారు. అగ చూసిండ్రా, నాటుకొచ్చిన వాళ్ళ చేతుల్లా పార్టీ ప్రచారం కోసం ముద్రిచ్చిన కాగితాలు పెట్టి ఫోటో కూడా దిగిండు. అంత మంచిగానే ఉన్నది గాని ఆ జెండాలు ఈ కాగితాలు చూసే బగ్గ కోపానికి వస్తారు మిరియాల కూడా రైతులు. మరి రానుల్లా రుణమాఫీ అందరికి గాకనే పాయే, వడ్ల బోనస్ అందరికి రాకనే పాయే, మహిళలకు 2500 ముచ్చట లేకనే పాయే. ఇవన్నీ చేయకుండానే అన్ని చేసినామని చెప్తే నియమైన రైతులకు ఏం వచ్చింది ఏం రాలేదనేది తెలియకుండానే ఉంటదానుల్లా. ఏందో ఏమో పోండ్రి, కొంతమంది నాయకులు రైతుల పేరు మీద భలే రాజకీయాలు చేస్తున్నారు పోండ్రి.